శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పూర్ణ అవధూత శ్రీ పూండి స్వామి. శ్రీ స్వామితో భక్తుల అనుభవాలు. నేను లేకపోతే వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు? పేరు ఎత్తిరాజులు. వయస్సు 86 సంవత్సరాలు. ఊరు పూండి. నా స్వగ్రామం మెట్టుపాల్యం. నా పూర్వజన్మ పుణ్యం వలన అవధూత శ్రీ పూండి స్వామి నివసించిన పూండి క్షేత్రంలో 20 సంవత్సరాల నుండి నివాసముండే భాగ్యం కలిగింది. నేను గాజుల వ్యాపారిని. వ్యాపార నిమిత్తం ప్రతినిత్యం సైకిల్ మీద తిరుగుతుండేవాడిని. శ్రీ స్వామి నాకు దయతో ఎక్కడో ఒకచోట తమ దర్శన భాగ్యం కలుగజేసేవారు. వెంటనే నేను శ్రీ స్వామికి నమస్కరించేవాడిని. శ్రీ స్వామి ప్రతి నమస్కారం చేసేవారు. సర్వాంతర్యామి, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అయిన ఆయనకు ఎవరిని చూసినా భగవంతుడే కనిపిస్తాడు కాబోలు. మరి కలసపాకం ఏటిలో ఆనవడియాన్ అనే ఒక చలమ ఉంది. ఆనవాడి అనే గ్రామానికి ఆ చలమ నుంచే నీరు సరఫరా అవటంతో ఆ చలమకు ఆ పేరు వచ్చింది. శ్రీ స్వామి కొద్ది కాలం పాటు ఆ చలమగట్టున కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో తంగవేలు నాయనారనే వ్యక్తి 108 కడవల పాలు, 108 కడవల పెరుగుతో శ్రీ స్వామిని అభిషేకించి పూజ చేసేవాడు. అతనలా పాలు పెరుగు వృధాపరచడం శ్రీ స్వామికి నచ్చేది కాదు. అతనితో, ఏమయ్యా ఇలా నాకు పోస్తున్నారే, ఎవరికైనా బీదలకివ్వవచ్చు కదా అనేవారు. అందుకు అతను శ్రీ స్వామిని అభిషేకించిన తరువాత బీదవాళ్లకు వారికి కావలసినది ఇస్తానని శ్రీ స్వామికి నచ్చచెప్పేవాడు. తరువాత యథావిధిగా వారికి అభిషేకం చేసేవాడు. ఓసారి శ్రీ స్వామి కలసపాకం ఏటిలో కూర్చొని ఉన్న సమయంలో ఉన్నట్లుండి వరద వచ్చింది. అయితే శ్రీ స్వామికి దగ్గరగా వచ్చిన ఆ వరద శ్రీ స్వామిని అంటకుండా బుద్ధిమంతురాలిలా ప్రక్కకు తప్పుకొని వెళ్లిపోయింది. ఆ దయాజలదిని చూసి ఏ మహాజలది అయినా తలవంచవలసిందే మరి. ఒకసారి నాకు శ్రీ స్వామి ఒక వింతైన స్వప్న దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో శ్రీ స్వామి నేను సినిమా చూసి తిరిగి వస్తున్నాం. దారిలో నేను సినిమా బాగుందా స్వామి అని వారిని అడిగాను. బాగుందిరా అని 2 టీలు చెప్పు అన్నారు శ్రీ స్వామి. నేను దగ్గర్లో ఉన్న కొట్టుకెళ్లి టీ తెచ్చే లోపల నాకు మెలకువ వచ్చింది. 2 రోజుల తరువాత నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు 2 టీలు కొని వారికి 1 సమర్పించుకున్నాను. శ్రీ స్వామి నేనిచ్చిన టీ స్వీకరించారు. నాకెంతో ఆనందం కలిగింది. సుబ్రహ్మణ్యం గారికి 2వ టీ ఇచ్చాను. ముక్కు గౌండర్ అనే వ్యక్తి పోళూరు నివాసి. ఆయన ప్రతిరోజు నియమంగా శ్రీ స్వామిని దర్శించుకునేవాడు. ఆయన వ్రేలికి ఒక బంగారు ఉంగరం ఉండేది. ఒకరోజు శ్రీ స్వామి అతని వ్రేలికి ఉన్న ఆ ఉంగరాన్ని చూపుతూ, నువ్వు పెట్టుకున్న ఆ ఉంగరం నాకిస్తావా అని అడిగారు. అతడు వెంటనే, అంతకన్నా మహద్భాగ్యం నాకింకేముంటుంది స్వామి అంటూ ఎంతో సంతోషంతో ఆ ఉంగరాన్ని శ్రీ స్వామి వ్రేలికి తొడిగి ఆ వెంటనే తన గ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. పోలూరులో ఒక రచ్చబండ ఉంది. అక్కడ ఊరివారంతా వచ్చి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. ముక్కు గౌండర్ సరాసరి ఆ రచ్చబండ దగ్గరకు వెళ్లాడు. అక్కడ శ్రీ స్వామి ఆసీనులై ఉన్నారు. అతడు ఒక్క క్షణం తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడే కదా తాను శ్రీ స్వామి దగ్గర నుంచి వస్తున్నది, ఇంతలోనే వారిక్కడకు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. అతను శ్రీ స్వామిని విస్మయంగా చూస్తూ, స్వామి, ఇప్పుడే కదా నేను మిమ్మల్ని పూండిలో దర్శించుకున్నాను, మీరు నాకంటే ముందుగా ఇక్కడికి ఎలా వచ్చారు అన్నాడు. నిజమేనయ్యా, ఈ ఉంగరం నాది కాదు, నీ దగ్గర నుండి తీసుకున్నాను. ఇది ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గరే ఉండాలి. అందుకే ఉంగరాన్ని తిరిగి నీకు ఇచ్చి వెళదామని వచ్చాను అంటూ ఆ ఉంగరాన్ని అతనికి తిరిగి ఇచ్చివేశారు శ్రీ స్వామి. ఇంకా వారు, ఈ ఉంగరం నా దగ్గర గనక ఉంటే అక్కడ ఉన్నవాళ్లు నాకు స్నానం చేయిస్తున్నప్పుడో శుభ్రం చేస్తున్నప్పుడో నీకెందుకు స్వామి ఈ ఉంగరం అంటూ తీసుకుని వెళ్తారు. అప్పుడది నీకూ దక్కదు, నాకూ దక్కదు. అందుకే నేను తిరిగి ఇచ్చి వెళ్దామని వచ్చాను అన్నారు. ఆ వెంటనే శ్రీ స్వామి పూండీకి బయలుదేరారు. ముక్కు గౌండర్ తాను కూడా వెంట వస్తానని ఎంత ప్రాధేయపడినా వినకుండా, నేను ఎలా వచ్చానో అలానే వచ్చిన దారినే వెళతాను, నాకు ఏ తోడు అవసరం లేదు అని చెప్పి మళ్ళీ నేను ఎలా వెళ్లాలో అలా వెళతానయ్యా. అక్కడి వాళ్లు పూజ మొదలుపెట్టేలోపు వెళ్లి నేనక్కడ ఉండాలి. నేను లేకపోతే
వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు అంటూ క్షణంలో అదృశ్యమయ్యారు శ్రీస్వామి. ముక్కుగౌండర్ శ్రీస్వామి కోసం ఆ చుట్టుప్రక్కలంతా చాలాసేపు వెతికాడు. వారు కనిపించలేదు. యథాప్రకారం మర్నాడు శ్రీస్వామి దర్శనార్థం పూండీకి వెళ్లి క్రిందటి రోజు శ్రీస్వామి చేసిన అద్భుత లీలను అక్కడ ఉన్న సాటి భక్తులకు ఎంతో సంతోషంతో చెప్పాడతడు. అప్పుడు అక్కడ చేరిన శ్రీస్వామి భక్తులు సంభ్రమాశ్చర్యాలతో శ్రీస్వామి ఆ ముందు రోజు అక్కడే ఉన్నారని, పూండీ వదిలి ఎక్కడకు వెళ్లలేదని చెప్పడంతో ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతయింది. సర్వవ్యాపి అయిన శ్రీస్వామి అలా 2 చోట్ల కనిపించడంలో ఆశ్చర్యం ఏమున్నది? తన పట్ల శ్రీస్వామికున్న ప్రేమానురాగాలకు ముక్కుగౌండర్ పులకించిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై.